అందరికీ నమస్తే అండి. ముందుగా ఇలా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీరా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ తరుగు అన్నమాట. ఇది ఇట్లా సన్నగా చేసుకోవాలి. ఇలా తయారు చేయండి. అంటే ఉల్లిపాయ మామూలుగా మనం పీసెస్గా కట్ చేసి వేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ఉల్లిపాయని ఇలా తురిమి ఇలా చేయండి. ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకు పసుపు, దాంతో కూడా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు క్లీన్ చేసుకున్నటువంటి చికెన్ వేసుకోవాలి. అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్, అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, 1 స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1 స్పూన్ జీరా పౌడర్. అంటే స్పూన్ అంటే చూడండి, ఇది చిన్న స్పూన్. దీంతో అయితే 1 స్పూన్ తీసుకోవాలి. ఇది వచ్చేసి పెప్పర్ పౌడర్ 1/2 స్పూన్ తీసుకోవాలి. అలాగే గరం మసాలా వచ్చి 1 స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం మనం తినే టేస్ట్ని బట్టి వేసుకోవాలి. ఈ మసాలా అలాగే పీసెస్ కొంచెం వేరుగా ఉన్నాయి కదా, ఇలాంటి టైంలో కొంచెం ఇలా వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఆ మసాలా అంతా కూడా మంచిగా ముక్కలకు పడుతుంది. అలాగే కొత్తిమీర, మంచిగా చికెన్ ఫ్రై అయితే తయారయ్యి చూస్తారు కదా, ఇది చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు లెమన్ అయితే ఒక 1/2 పీస్ అయితే పిండుకోవాలి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది సైడ్ డిష్గా అలాగే స్నాక్గా బాగుంటుంది. పప్పు, రసం, సాంబార్ అన్నిటికీ బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.